శుభోదయం. మంచి మాట దైవ బాట. నేటి మంచి మాట, నిరంతర సాధన ఫలితమే నైపుణ్యం. అది అకస్మాత్తుగా వచ్చేది కాదు. దైవ బాట. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 29వ వచనము. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. తన నిరంతర సాధన ఫలితమే నైపుణ్యం. సామెతల గ్రంథంలో తెలియచేసినట్లుగా దేవుడు మనలో ప్రతి ఒక్కరికి పనిని ఇచ్చాడు, మరియు మనం ఆ పనిని శ్రేష్టతతో చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవుని పిల్లలుగా మనము శ్రేష్టతను అభినందిస్తాము, మరియు మన దేవుడు శ్రేష్టతకు ప్రతిరూపం. అప్పుడు దేవుడు తాను చేసినదంతా పరిశీలించాడు, అది చాలా మంచిదని ఆయన చూశాడు. ఆదికాండము 1వ అధ్యాయం 31వ వచనం. అదే శ్రేష్టత. మనము ఏమి చేసినా అది బాగా చేయడం విలువైనది. మనం సామాన్యత కోసం స్థిరపడడానికి అలవాటు పడకూడదు. మనం ఎల్లప్పుడూ శ్రేష్టత కోసము ప్రయత్నించాలి. మనం మన పని మన గురించి మాత్రమే మాట్లాడదు, కానీ అది మన అంకిత భావం మరియు మన నిబద్ధతల పట్ల విశ్వసనీయతను గురించి మాట్లాడుతుంది. మన నైపుణ్యాలను పదును పెట్టుకోవడానికి, మనల్ని మనం ప్రేరేపించుకోవడానికి ఒక మార్గం ఏమిటంటే, మన పనిని మనుషుల కోసం కాకుండా దేవుని కోసం పరిగణించడం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. కీర్తన గ్రంథము 71-72 వచనాల్లో తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్డులో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించెను. దేవుని పిల్లలను నడిపించే దావీదు సామర్థ్యం మరియు నైపుణ్యం ఇప్పుడు సందేహము లేదు, ఎందుకంటే అతను గొర్రెలను జాగ్రత్తగా చూసుకుంటూ నాయకత్వాన్ని ప్రదర్శించాడు. మరో మాటలో చెప్పాలంటే, నాయకత్వ బాధ్యత కోసం ఎంపిక కావడానికి ముందే దావీదు తన నాయకత్వ నైపుణ్యాన్ని పదును పెట్టాడు. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపబలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా తెలియచేస్తూ ఉంది. మీ నైపుణ్యం మొద్దుబారిన సమయాలు ఉంటాయి. మంచి ఫలితాన్ని సాధించడానికి మీకు ఎక్కువ బలం మరియు కృషి అవసరం. అలాంటి సమయాల్లో మీరు మీ గొడ్డలిని పదును పెట్టడానికి సమయం కేటాయించాలి. మనం జీవితంలో ప్రయాణిస్తున్నప్పుడు మనకు ప్రతిరోజు నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మీరు నేర్చుకోవడం మానేసినప్పుడు మీరు మందకొడిగా మారతారు. మీరు మందకొడిగా మారినప్పుడు మీరు వాడుకలో లేరు. మీరు వాడుకలో లేనప్పుడు మీ పని ఉపయోగకరంగా ఉండదు. అంటే మీ పని ఫలితం ఇకపై దాని ప్రయోజనాన్ని అందించదు. మీ నైపుణ్యాన్ని బాగా అభివృద్ధి చేసుకోవడానికి మీకు సహాయపడే వనరులను వెతకండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 17వ వచనములో, ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు
ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును అని చెప్పినట్లుగా మీ ఆసక్తి ఉన్న రంగములో మీకంటే మెరుగైన నైపుణ్యము కలిగిన వ్యక్తులతో అధ్యయనం చేయండి మరియు మంచి సంభాషణలు చేయండి. మీరు పదునుగా ఉండాలనుకుంటే పదునైన వ్యక్తులతో గడపండి. మీ అవసరాలకు సాంకేతికతను పెంచుకోండి. సహాయపడే మార్గాలను వెతకడం నేర్చుకోండి. ఉదాహరణకు, మీరు సంగీత వాయిద్యాన్ని వాయించడంలో ఎంత ప్రావీణ్యం సంపాదించినా మీరు శ్రోతల చెవులకు ప్రదర్శన ఇచ్చినప్పుడు మాత్రమే నీ నైపుణ్యాన్ని ఖచ్చితంగా కొలవగలరు మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోగలరు. మన దగ్గర ఉన్న నైపుణ్యాలను దేవుడు తన పిల్లల అవసరాలను తీర్చడానికి మరియు సువార్త పనిని ముందుకు తీసుకెళ్లడానికి ఇచ్చాడని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మీ దగ్గర ఉన్న వాటిని విలువైనవిగా ఎంచుకుని వాటిని పదునుగా ఉంచుకోండి. మీరు సంపాదించడానికి అనుగ్రహించబడిన నైపుణ్యాల ఉద్దేశానికి పదునుగా మరియు నిజాయితీగా ఉండడానికి దేవుని వాక్యం మీ ఎంపికలను మరియు నిర్ణయాలను నడిపించనియండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.